దేవాలయాల్ని 3 రకాలుగా విభజించింది. 6A, 6B, 6C. నేను లోవెస్ట్ కేటగిరీ ఏమిటి 6C టెంపుల్. అంటే యాన్యువల్ ఇన్కమ్ లెస్ దాన్ 50,000 ఉంటే అది 6C టెంపుల్ కింద ఉంటుంది. అవి 50,000 కంటే అప్పుడు చెప్తున్నాను నేను 2 లక్షలు 3 లక్షల రూపాయలు ఆదాయం ఉండే దేవాలయాన్ని 6B అన్నారు. 6A దేవాలయం 5 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం. అప్పుడు చెప్తున్నా 1987 గురించి. అయితే ఆదాయం పరిధిగా విభజించారు దేవాలయాన్ని. అందులో ఏం చేశారంటే ఒక 29 సెక్షన్ 29 అని ఒక సెక్షన్ పెట్టారు. ఏ టెంపుల్ విచ్ ఈస్ హ్యావింగ్ లెస్ దాన్ 50,000 రూపీస్ ఇన్కమ్ ఈస్ ఫైన్. అబోవ్ 50,000 ఉంటే దేర్ షెల్ బి అన్ ఎగ్జిక్యూటివ్ హౌస్ అన్నారు. 6C టెంపుల్గా ఉంటే మేము సుప్రీంకోర్టులో వెళ్ళి పోరాడిందే ఇందుకోసం. చిన్న దేవాలయాల్లో మీ ప్రభుత్వ జోక్యం ఉంటే ఆ దేవాలయం స్వయం ప్రతిపత్తి పోతుందండి. అక్కడ వాళ్ళకు వచ్చే ఆదాయంలోనే ఈ కలెక్షన్ దాన్ని కూడా గవర్నమెంట్ ఆఫీస్లో మార్చేస్తారు 10 to 5. అయితే ఏంటంటే లేదండి ఇన్కమ్ బేసిస్ మీద మీది టెంపుల్కి డివోటీస్ ఎక్కువ వస్తున్నారు, మీ ఇన్కమ్ పెరుగుతున్నది, మీరు ఇన్కమ్ పెరిగితే మీరు 6Aనో RJC క్యాడర్ టెంపుల్ అయిపోతారు, మీకు తప్పకుండా అడ్మినిస్ట్రేటివ్ సెటప్ ఉండాలి అని అన్నారు. నాన్నగారు ఏమన్నారంటే అచ్చా ఇన్కమ్ బేసిసేనా మీది అని ఫస్ట్ పాయింట్ ఏమన్నారంటే డిసెంబర్ 8, 2001 నాకు చాలా గుర్తుంది ఇది. ఆ రోజు సడన్గా అనౌన్స్మెంట్ చేసేసాం, ఫ్రమ్ టుడే ఇవాళ నుంచి మాకు ఉండి వద్దు. ప్లేట్లో మేము ఆరతి చేసి భక్తులకి ప్లేట్ కలెక్షన్ చూపిస్తే భక్తులు ప్లేట్లో వేసేవారు. 100 రూపాయలు 50 పైసలు ఏదో వేస్తారు. ప్లేట్ కలెక్షన్ కూడా లేదు. హారతి పళ్ళెం కూడా మేము ఎత్తుకోము, మా దర్శనం చేసుకొని మీరు వెళ్తూనే ఉండాలి అనేటటువంటి విధానము డిసెంబర్ 8, 2001 సంవత్సరం అది ఫస్ట్ టైం మేము అనౌన్స్ చేసాం. ఎలా అనౌన్స్ చేశారయ్యా, ఇంత ధైర్యం ఎలా వచ్చింది అంటే అది బ్యాక్ బోన్ ఆఫ్ ద లెజిస్లేషన్ వాస్ ఎకనామిక్స్. అమౌంట్ ఆఫ్ ది టెంపుల్, ఇన్కమ్ ఆఫ్ ది టెంపుల్, వీ బ్రోక్ ది బ్యాక్ బోన్. మేము దాని వెన్నెముకను ఎరగొట్టామండి. వెన్నెముక ఎరగొట్టినప్పుడు పట కొట్టుకున్నారు వాళ్ళు. అయితే వాళ్ళు ఏమన్నారు, మీరు కొబ్బరికాయలు వస్తాయి, ఎవడో ఇన్కమ్ ఈమెయిల్లో పంపిస్తాడు, చూసుకోండి అయ్యా మా పాస్బుక్ చూసుకోండి, అన్నీ చూసుకోండి. నాన్నగారు అన్నారు ఎవరో గుప్త నిధులు అన్నీ చూసుకోండి, మాకు స్వామివారి సేవ తప్ప మాకు ఏమీ వద్దు. అయితే నాన్నగారు ఏమన్నా నేను పెన్షన్ డబ్బులు పెడతారు, మా అన్నయ్య మా తమ్ముడు వాళ్ళు ఉద్యోగంలో ఉన్నారు, మేము కొంచెం సమర్పించుకుంటాం. అలా ప్లాన్ ఏంటి అంటే ఇట్ వాజ్ నాట్ లైక్ దిస్ లార్జ్ స్కేల్. మేము చిలుకూరు చిన్నది స్కేల్ కదా. ఇప్పుడు భగవంతుడు ఏం చేశాడంటే దీన్ని లార్జ్ స్కేల్ చేశాడు. ఫస్ట్ టైం 2002 జనవరి 1కి మెయిన్ డోర్ క్లోజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సైడ్ డోర్ ఓపెన్ చేసి దర్శనానికి భక్తుల్ని రప్పించే అప్పటి నుంచి భక్తులకి స్వామి వారికి నచ్చినటువంటి విధానం ఏంటి అంటే ఈ భగవంతుడికి కానుకలు అనే కాన్సెప్టే స్వామివారికి నచ్చదు అనేది భగవంతుడు సూచి. ఇప్పుడు మీరు ఒక ప్రోమోలో వేశారు కదా దేవాలయ పరిరక్షణ ఉద్యమాన్ని వెంకటేశ్వర స్వామి నడిపిస్తున్నారా. అయితే అప్పుడు ఏమైందంటే హుండీ అనే ప్రసక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఈ పదం హుండీ అనేది. హుండీ అనే పదం ఇంగ్లీష్ పదం అండి, ఆంగ్ల పదం అది. ఏ హుండీ ఈస్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, మీరు గూగుల్ కొట్టి చూసుకోండి. హుండీ ఈస్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. హుండీ ఈజ్ ఆల్సో ఫర్ హవాలా ట్రాన్సాక్షన్. ఓకే చూసుకోండి మీరు గూగుల్. నేనైతే వెంకటేశ్వర స్వామిని మార్కెటింగ్ కమ్యూనిటీగా చేశాడు బ్రిటిష్ వాడు. హుండీ ఈజ్ వాళ్ళ సిస్టంలో ఏంటి అంటే కలెక్షన్ బాక్స్ అని చర్చెస్లో ఉంటాయి. మస్జిద్స్లో వాళ్ళు ఎలా కలెక్ట్ చేస్తారో తెలియదు కానీ జకాత్ అని వాళ్ళు కలెక్ట్ చేస్తారు, కానీ చర్చెస్లో మాత్రం కలెక్షన్ బాక్స్ ఉంటుంది. దేవాలయంలో కలెక్షన్ బాక్స్ సిస్టమే లేదు. ఎలా లేదు చెప్తాను. ఎవరైతే భగవంతుడి యొక్క దేవాలయాన్ని నిర్మించాలనుకుంటే అది వైఖానస ఆగమం కానీ పాంచరాత్ర ఆగమం కానీ ఏ ఆగమం అన్నా తీసుకోండి, ఫస్ట్ భూమి కావాలి, నిర్మాణం జరగడానికి యజమాని కావాలి. అస్య యజమానసి, ఒక యజమాని 100 ఎకరాలు 200 ఎకరాలు ఆ దేవాలయానికి నిర్మాణానికి ఏర్పాటు చేయాలి. రెండవది అర్చకుడిని ముందే నిర్ణయించుకోవాలి. ఎప్పుడు మీరు భూమి పరీక్ష జరిగినప్పుడే మీరు అర్చకుడిని నిర్ణయించుకోవాలి. ఈ అర్చకుడితోటే మీరు
ఆ స్వామివారి మూల విరాట్టుకి అది మన ప్రతిష్టాపన జరిగేటప్పుడు అర్చకుడితో మూల విరాట్టుకి సంబంధాన్ని ఏర్పాటు చేయాలి. వీరికి స్వామివారి సేవ నిమిత్తము భూమి ఇవ్వాలి. జీతం ప్రకారం అర్చకుడిని నియమించడానికి ఆగమమే ఒప్పుకోదు. ఇప్పుడు ఏం చేసాము, బోత్ ఆఫ్ దెమ్ కమర్షియల్ అయిపోయింది. దేవాలయ నిర్మాణ నా దగ్గర ఒక 5 ఏళ్ల ముందు ఏం చేశారంటే, ఒక ఆయన ఎక్కడో డిస్ట్రిక్ట్లో దేవాలయం కడుతున్నారు. ఆయన వచ్చి ఒక మాట అడిగాడండి, స్వామి మా దేవాలయంలో ఏ వైపు ఉండి పెడితే కలెక్షన్ బాగా అవుతుంది చెప్పండి వాస్తు ప్రకారం అని అడిగాడు. నేను అన్నాను, నువ్వు దేవాలయం కట్టక నాయన, నువ్వు స్వామివారి యొక్క దేవాలయం కట్టి కలెక్షన్ ఎక్కడ వస్తే అక్కడ ఉండి పెడతాను అంటున్నావంటే మూల సూత్రానికే నువ్వు దెబ్బ కొడుతున్నావు. భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని సులభతరంగా చేయడం కోసమే అర్చామూర్తిగా స్వామి నిలబడి ఉన్నాడు. నన్ను అడిగారండి ఇంతకుముందు ఒక టీవీ ఛానల్లో,